ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇదే పరిస్థితి. సమ్ ఆనియన్స్ తప్పదు అప్పుడప్పుడు. రైట్, ఇది ఆఫ్ చేస్తా. సో ఫైనల్ ఇంట్లో ఎవరు లేరు, మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఉల్లిగడ్డ కళ్ళ కారుతున్నాయా? ఇంట్లో ఉన్నప్పుడు షో చేయగలరు, అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి ఫస్ట్. ఇంపార్టెంట్ ఏంటంటే అది అయితేలే, నిజంగా అయితేలే పొట్ట వేసుకోవాలంటే దూరం ఇస్తుంది. ఉదాహరణ అవుతుందా? వంట కొట్టడానికి సంవత్సరం పడుతుంది. వంట ఎప్పుడు తీసుకోవాలా? మొత్తం తొక్క మొత్తం తీసేసి ఇట్లా ఇస్తాను. అన్నం అంటారు బాబు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొల్పేమున్నది అనిపిస్తుంది అని వంట చేసేటప్పుడు అసలు కథ ఏందో తెలుస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొల్పేమున్నది అనిపిస్తుంది అని వంట చేసేటప్పుడు అసలు కథ ఏందో తెలుస్తుంది. ఓరిని మొత్తం ఆపి శివకృష్ణ, ఓరిని మొత్తం ఆపి శివకృష్ణ. అది ఉండదు మనతోని, ఉండదు మనతోని. అంటారు అప్పుడు మోసుకొని కూర్చోవాలి, అంటారు అప్పుడు మోసుకొని కూర్చోవాలి. కనుక ముచ్చట్లు వేయద్దు, కనుక ముచ్చట్లు వేయద్దు. ఈరోజు మీకు గుడ్ల కర్రీ ఎట్లా వేయాలో నేర్పిస్తా. ఈరోజు మీకు గుడ్ల కర్రీ ఎట్లా వేయాలో నేర్పిస్తా. ఇచ్చి పడేస్తా కేసీబిడి మొత్తం. ఈ రేంజ్లో కూడా వంట చేయొచ్చని మీకు తెలియాలి. అది ఇప్పుడు ఏపీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఎవరు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు తర్వాత ఇంకో పాయింట్ ఉంటుంది చూపిస్తా. అసలైన కథ అదే, ఇది కాదు. రైట్, చూసినావా పరిస్థితి? ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే రోజు కూరడు కూడా నా బాధారం చెప్పుకోవాలి, రోజు కూరడు కూడా నా బాధారం చెప్పుకోవాలి. భలే తెలియదు కానీ చూసినా, ఇంట్లో ఎవరు లేనప్పుడు మూసుకొని వంట వేసుకోవాలి. ఒకరిని అడిగితే ఏమో ఫీల్ అవుతారు కూరగాయలు. చూసిన కనీసం ఉల్లిగడ్డలు కంటే కూడా పక్క విషపాంతో కూరండి భూవండి కూరగాయలు పూయిస్తాయి. పక్క విషపాంతో కూరండి భూవండి కూరగాయలు పూయిస్తాయి. అడగా ఉల్లిగడ్డ కూడా పోయలేడు. చూసిన టమాటాలు నేనే కోసుకుంటున్నా. వంట అంటే మనకు వెన్నెత పెట్టిన విధే సార్. వంట అంటే మనకు వెన్నెత పెట్టిన విధే సార్. మనం చేసే వంటలకి ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎవడో కాదు నేనే, అది ఎవడో కాదు నేనే. ఎందుకంటే నాది నాకే నస్తుంది కాబట్టి, నాది నాకే నస్తుంది కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అరే గుడ్లు అయినా చూడు, ఏ బాబు కింద వాటర్ ఆడుకుంటు చూడు. అప్పుడప్పుడు టమాటాలు ఎక్కువ అయినాయి అనుకో, టమాటా ఇట్టే గ్లామర్స్ అంటారు, మరి నాకు పోతుంది మరి. టమాటా ఇట్టే గ్లామర్స్ అంటారు, మరి నాకు పోతుంది మరి. యాక్చువల్ ఎక్కువైనాయని తినేస్తాను, యాక్చువల్ ఎక్కువైనాయని తినేస్తాను. బ్యాచిలర్స్కి షార్ట్ కట్ ఉండే పిత్త సూడిని నేర్చుకోరే. బ్యాచిలర్స్కి షార్ట్ కట్ ఉండే పిత్త సూడిని నేర్చుకోరే.
మొట్టమొదటిగా ఉడిగల టమాటాలు తీసుకోవాలి. రైస్ ఉడికిందా లేదు మధ్య మధ్యలో చెక్ చేసుకున్నారా, ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. దాని కింద మంట కొంచెం ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మన గుడ్లు ఎంతవరకు వచ్చిందో చెక్ చేయడానికి పోతాను. తర్వాత ఫస్ట్ గుడ్లకు పోవాలి. ఒక ఎగ్ పోచర్ కొనుక్కోర్రి షార్ట్ కట్. దాని తర్వాత మనం వంటకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఏంటంటే మనకు కావాల్సినవి ఆయిల్ ఒకటి, సాల్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. జజ్జనగర్ జనారే ఇది ఈరోజు చేసే వంట మీకు పిచ్చి లేచిపోరా. కారం మేడం, ఎస్, దిస్ ఈస్ కారం పొడి. ఓ మై గాడ్, విల్ డూ పసుపు ఆల్సో వి నీడ్. యా, దిస్ ఈస్ పసుపు. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ పసుపు ఆర్ నాట్. దిస్ ఈస్ పసుపు. వెయిటింగ్ ఫర్ వంట. రైస్ అవ్వలేదు, మనకు కావాల్సిన సామాన్లను పెట్టుకున్నాం. లైక్ దిస్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. వంట చేసేప్పుడు మళ్ళీ కలుస్తా. బాయ్. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఒక్కనే ఉన్నా కాబట్టి తక్కువ, చిన్న దాంట్లో వేసుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్. ఒక్కనే ఉన్నా కాబట్టి లైక్ నా ఫర్ దిస్ సరిపోతుంది ఇంత. దెన్ దిస్, లేకపోతే very good. ఇప్పుడు దాన్ని కాస్త మనం దానికి తిప్పుకోవాలన్నమాట. అదిరిపోయే ఎగ్ కర్రీ నీ ముందుకు నేను తెస్తా రెసిపీ. అదిరిపోయే ఎగ్ కర్రీ నీ ముందుకు నేను తెస్తా రెసిపీ. సో ఫస్ట్ మనం ఆనియన్, గుడ్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత, లిటిల్ బిట్, నాట్ మోర్, లిటిల్ బిట్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఉల్లిగడ్డలు, ప్యాస్ అలా పెట్టారు. గినవై పడేయాలి. ఇట్లా అర్థమైపోయిందా మీకు? ఇచ్చి పడచ్చు మరే. ఇప్పుడు దాన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాని పానం చేయాలి. ఏం చేయాలి? సంపెల్లని అట్లా పెట్టాలి. అప్పుడు కాలినప్పుడు మనం సో you please this. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు, నాట్ మోర్ మచ్. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం ఉంచాలి. ఇలా అసలు రాలేదన్నా, కలర్ చేంజ్ అయ్యేందుకు మాత్రం స్లోలో ఉంచాలి. మరి కాలు తర్వాత తీసుకోవద్దు. దాని తర్వాత మనం పసుపు అన్నం ఎక్కడ పెట్టాను? I think this is the pasupu. Pasupu means turmeric powder. Whoa. Yes. And కలర్ రూపురేఖలు మార్చేసినాం, ఎక్కువ పెట్టేసినాం, ఏం పర్లేదు. టమాటాలు ఉన్నాయి కాబట్టి సెట్ అవుతుంది. దాని కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. మరి సో నేను ఒకటి సీక్రెట్ చెప్తాను. ఆనియన్ ఎంత కాలితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ లైక్ తక్కువనే కాబట్టి కాలిపోయిన ఫీల్ వస్తుంది. ఈ గో విత్
టమాటోస్, మనం పోసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కాస్త ఇలా పడేయాలి. పడేసామా, దీన్ని కొంచెం తగ్గించుకోవాలి, కాలిపోకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ కింద స్మెల్ అయితే వస్తుంది, తప్పదుగా మనకు వచ్చింది అంటున్న మాత్రమే, చెక్ చేయాలంటే తప్పదు. కొంచెం మనకు ఇక్కడే కథ మొత్తం స్టార్ట్ అయ్యేది ఇక్కడే. దీన్ని ఎట్లా సెట్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఏం లేదు, 2 ఉల్లిగడ్డలు తీసుకోండి, 1 టమాటా తీసుకోండి, 4 గుడ్లు ఉడకబెట్టండి. ఈజీ ప్రాసెస్. దాని తర్వాత మనకు ఆయిల్ అండ్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ లైక్ కారం పొడి మ్యాండటరీ. కారం మాత్రం మస్ట్ బిగులు. మనకు మధ్యలో మాడిపోయిన స్మెల్ వస్తుంది, అప్పుడు వెయిట్ చేయాలి. లేకపోతే టేస్ట్ రాదు మరే. ఇంట్లో కాస్త కారం వేసుకున్నాం అనుకో టేస్ట్ మారిపోద్ది తెలుసా. చూడు మనం కారం తినే మనుషులం కాబట్టి కారం కొంచెం కొంచెం 2 స్పూన్లు వేసేసిన చూసినావే, అట్లా ఉంటుంది మనతోని. నాకెందుకో గుడ్ల కర్రీ ఎదిరిపోతుంది అనిపిస్తుందా? మీకు కూడా అదిరిపోతుంది. దీని తర్వాత ఆల్మోస్ట్ దీని ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంది. కలర్ చూపిస్తాం, చూసినా ఎర్రగా అయిపోయింది మొత్తం, కాలిపోతుంది కూడా. ఇప్పుడు కాస్త తగ్గించుకోవాలి. ఏంది గ్యాస్ తగ్గించుకోవాలి. ఇప్పుడు అంతవరకు వచ్చింది కాబట్టి సమ్ వాటర్ వి నీడెడ్. దట్స్ ఇట్. ఈ గుడ్ల కూర రెడీ అవుతుంది. కాస్త రౌండ్ తిప్పాలి అంతే. చూసిన అప్పుడు బుజ్ అనేది కాస్త సరిపోయింది. అఫ్కోర్స్ ఏదైనా కొంతసేపే, దాని తర్వాత టేస్ట్ మారిపోద్ది తెలుసు నీకు. నా ఇప్పుడు అసలైన ఘట్టం విల్ గో విత్ మసాలా. యాక్చువల్లీ ఉందో లేదో తెలీదు, సో విల్ ట్రై. యాక్చువల్లీ ఉన్నట్టే అనుకుంటాను. వావ్, మసాలా. ఆహా, గుమ్మలాడి మసాలా, మసాలా టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడు మనకు టేస్ట్ వచ్చేది మొత్తం మసాలాతో. సో మీ రూమ్లో ఉండకపోవచ్చు, బాయ్స్కి ఉండకపోతే ఏం చేస్తాం, ముసుకొని ఏదంటే తింటాం అంతే కదా. ఇప్పుడు ఇంకో ఘట్టం, సాల్ట్. ఉప్పు చూడు కాస్త చూసినా. తక్కువైనా పర్లేదని ఎక్కువ ఎక్కడ నాయన డబ్బులు ఇచ్చిపోద్దు. లెట్స్ గో. సో మనం ఎక్కడిదక్కడ పెట్టిద్దాం. ఇప్పుడు కాస్త దీన్ని ఒక రౌండ్ వేసుకొని చిన్న టేస్ట్ చేద్దాం. బాగానే ఉందనుకుంటున్నా. దెన్ విల్ గో విత్ గుడ్డు అండ్ గుజ్జు.
2 నిమిషాలు ఉడకండి. అంతలోపు మనం ఒక రౌండ్ వేసేద్దాం. ఫోన్ ఛార్జింగ్ పెడదాం. చిన్నపిల్లట పర్లేదు మనకి. సో దాని తర్వాత ఉడకబెట్టిన దీన్ని కడేయాలి. కర్రీ రెడీ అవుతుంది, వెయిట్ చేయండి. ఆహా, గుడ్ల కర్రీ అనిపించేస్తుందా మీకు? గుడ్ల కర్రీ అనిపించేస్తుందా మీకు? కొంచెం తగ్గిద్దాం. ఏమంటారు వ్యూవర్స్? అద్రిపోయే టేస్ట్. ఇంకా కర్రీస్ ప్యాంట్కి వెళ్తే 100 రూపాయలు ఆరామ్స్ అయిపోతుంది. మనకు 4 గుడ్లు వేసుకున్న 24 రూపాయలు. ఆనియన్ 1 కేజీ వేసుకున్నామంటే 30 to 40 రూపీస్. టమాటా మనం ఒక్కసారి కాదు కదా, యాక్చువల్లీ మనం చాలాసేపు మేము చాలా కూడా తింటాం కాబట్టి మనకు తర్వాత కూడా ఉండిపోతుంది. నేను తర్వాత రెసిపీ చెప్తా, ఎంత షార్ట్ కూడా తెలుస్తుంది. మనకు కావాల్సింది టమాటాలు, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ రెసిపీ మీరు అది చేయాలి, మీరు అది కంపల్సరీ విజిట్ చేయాల్సింది. ఆ ఛానల్ విజిట్ చేసి అది చూడాల్సిందే, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది దాని కథ. ఇప్పటికైతే మన కర్రీ అయితే అయిపోయింది అనుకుంటున్నాను నేను. తిన్న తర్వాత మిగతా డైలాగ్ చెప్తా. సో దట్స్ ఐ యువర్ కర్రీ డడ్. దిస్ ఇస్ యువర్ రైస్. ఇది నేను, ఇది నా వంట. బాయ్ బాయ్. ఇది నేను, ఇది నా వంట. బాయ్ బాయ్. సో ఫైనలీ మన వంటలన్నీ రెడీ అయిపోయినాయి. మజ్జిగ, దిస్ ఈస్ గుడ్ కర్రీ, దిస్ ఈస్ వైట్ రైస్, దిస్ ఈస్ మై ప్లేట్. ఫస్ట్ పలుకు పలుకు కాదురా, టేస్టీ అన్నం ఇది. మనం చేసిన ఆకలేనప్పుడు చూసిన ఇది. సో దాని తర్వాత మనం మెల్లగా మన కర్రీ పాయింట్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ మన కర్రీ పాయింట్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ మన కర్రీ పాయింట్. గుడ్డు వేసుకొని తింటే తిన్నమ్మ. ఆహా, చూస్తే నోరు ఉడుతుందా? ఇంకోటి స్పెషల్ ఉంది, కర్రీస్ పాయింట్ గో కర్రీ. మీకు మంచి మంచి రెసిపీస్ కావాలంటే మన పైన ఇక్కడ ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చి పడేసే రెసిపీస్ నేను చేసి మీకు ఇస్తా. ఫ్రీ 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 మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. తర్వాత నేను చూసుకుంటాగా, మీకు అడిగిందల్లా నేను ఇస్తా. కర్రీ పాయింట్ పోకుండా షార్ట్ కట్. బట్ ఇట్ లెట్స్ గో. తినేసి దాని తర్వాత రివ్యూ ఇస్తా. బాయ్, లవ్ యూ గైస్.